హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. పుట్టా మహేష్ యాదవ్ టీడీపీ ఏలూరు ఎంపీగా ఉన్నటువంటి ఆయన నిన్న మొయినాబాద్లో డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడినటువంటి సంగతి మనందరికీ తెలుసు. ఇది కూటమికి ఏమన్నా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన భుజాన వేసుకుని గెలిపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయనకి దీని మీద ఎలాంటి ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది, ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగు. నమస్తే. నమస్కారం హరీష్ గారు. ఏలూరు ఎంపీ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఆయన డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డారని చెప్పి నిన్న మనకు అందరికి వచ్చినటువంటి ఎలా ఉండబోతుంది సార్? అంటే దీనివల్ల ఇప్పటికే వైసీపీ మొదలుపెట్టింది, కూటమికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని స్పీచ్లు కూడా బయటకు వస్తాయి, మహేష్ యాదవ్ గారిని గెలిపించండి అని చెప్పి ఇచ్చినటువంటి. ఎలా అంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్క మొక్కల మీద వేస్తే కాదు కదా, ఎవరు క్యాండిడేట్ ఆయన? టీడీపీ కదా, మరి టీడీపీకి బాధ్యత ఉంటుంది. పవన్ కళ్యాణ్ మిత్త ధర్మం ప్రకారం ఆయన గెలిపించమని అంటాడు, తప్పే ఉంది? అది తప్పట్లేదు. ఇప్పుడు ఏదైనా కానీ ఇది చాలా తప్పు. ఇటు కూటమికి అవకాశం, ప్రతిపక్ష అటు వైసీపీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అటువంటి నేర చరిత్రలే సమాజంలో నేను ఎందుకు గెలిపించారు? నియోజకవర్గం, ఏలూరు నియోజకవర్గం నువ్వు మంచి పరిపాలన అందిస్తావని చెప్పి నువ్వు డ్రగ్స్ సేవించడానికి కాదు. ఎక్కడో పైలట్ రోహిత్ రెడ్డిని ఆయన మొయినాబాద్ లో ఫామ్ హౌస్ లో ఆయన బ్రదర్ కూడా పట్టుబడ్డారు. ఇద్దరు డ్రగ్స్ ఉందని తెలిపోయింది. మిగతా వాళ్ళు కూడా టెస్టులు చేశారు. ఆ టెస్ట్లో భాగంగా ఈయన టెస్ట్ చేస్తే, మీరు చెప్పిన ఏలూరు ఎంపీ చేస్తే ఆయన యూరిన్ పోసి ఇచ్చాడంట. యూరిన్ పోసి ఇవ్వాల్సిందే నీళ్లు పోసి ఇచ్చాడు, షింకులో నీళ్ళు. తెలుసా మీకు? షింకులో నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఏం లేదని వచ్చింది. తర్వాత కట్ చేసి మళ్ళీ వాళ్ళు యూరిన్ శాంపిల్ తీసుకుంటే డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అయినా సరే చట్టంలో ఉన్న లొసుగులు కావచ్చు, ఏదైనా కావచ్చు, చట్టంలో ఉన్న ఎంపీ అనే పదం బెయిల్తో బయటకు వచ్చాడు. అయినా కానీ అటువంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరారు. టీడీపీ కూడా పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండమని పైలట్ రోహిత్ రెడ్డి పార్టీని సస్పెండ్ చేస్తున్నామని ఎట్లయితే కేటీఆర్ గారు అన్నారో, మీరు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి కాదు. అట్లయితే ఎంపీ ఎమ్మెల్యే కాకుండా ఏదో ఉండిపోండి, డబ్బు సంపాదించుకొని ఏదో దేశం వెళ్ళిపోండి. ఎంత తప్పితే సంఘ విద్రోహ శక్తులుగా మారి డ్రగ్స్ సేవించి ఇలా ఇది చేస్తే నువ్వు ఎట్లా ఎంపీగా కేపబుల్ అవుతావు? అవతల వైసీపీ వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా, ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్కి, పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఇచ్చినట్టే కదా. వాళ్ళేమో అహోరాత్రులు కష్టపడి ఆయన 7 వయసులో ఒళ్ళంతా గొల్ల చేసుకొని చంద్రబాబు నాయుడు 4 దశాబ్దాల అనుభవంతో పార్టీ నడుపుతా ఉన్నాడు. రైబాబులు కష్టపడి అప్పులమైన ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అగ్రభాగాన్ని తీసుకెళ్ళని ప్రయత్నం చేస్తుంటే ఆయన పాపం తినక ఆయన తినేది కొద్దిగా. ఇంకోవైపు లోకేష్ గారు యువకులందరూ ఒక యువకుడిగా ఎమర్జీ అయితే రాజకీయాలు చేస్తారు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు ఒళ్ళంతా గుల చేసుకుని ఫ్యామిలీని వదిలిపెట్టి రాష్ట్రాన్ని గ్రామీణాభివృద్ధి 23వ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్ తీసుకొస్తా ఉంటే ఇటువంటి ఏమనాలండి వీళ్ళని? నీకు అంత ఇదిగా ఉంటే రాజకీయాల్లోకి ఎందుకు? నువ్వు డ్రగ్స్ సేవించే పరిస్థితి వచ్చావంటే నువ్వు ఏ విధంగా పరిపాలన అందిస్తావు? డెఫినెట్ గా పార్టీ నుంచి అది ఎంపీ అయినా ఎవరైనా కావచ్చు సార్, తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. పార్టీని సస్పెండ్ చేయాలి ఇమీడియట్ గా. ఇప్పుడు 60 సేదర్ ఉన్నాడు, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి, చర్య తీసుకుంటాం, ఎంక్వైరీ చేసేవన్నారు. ఎంక్వైరీ చేసినంత వరకు రాలేదని అందమని ఆరోపిస్తున్నారు. డెఫినెట్ గా అటువంటి పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండమని చెప్పేశారు. అంటే ఒక రకంగా సస్పెండ్ చేసినట్టే. ఇటువంటి వాళ్ళు విచారించి తప్పు అని చెప్పి తెలిసినప్పుడు పార్టీ నుంచి పూర్తిగా ఒకళ్ళు పోతే ఏమైంది? ఇంకొకరు తప్పు చేయాలంటే భయం ఉంటుంది. అటువంటి వాళ్ళు ఇంకెక్కువగా ఇప్పుడు గోరంట మాధవ్ కాడించి, తలారి అనంతబాబు కాడించి, దళితులు డోల్ డెలివరీ చేసిన అనేది మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు చేసిన తప్పులు మేము చేస్తామంటే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది? డెఫినెట్ గా ఇప్పుడు ఒకరు పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ బ్రదర్ కావచ్చు, ఇంకొకరు పట్టుబడినలు కావచ్చు, ఇటువంటి వాళ్ళు సంఘంలో ఉండడానికి వీల్లేదు. సంఘ బహిష్కరణ చేయాల్సిందే, నగర బహిష్కరణ చేయాల్సిందే. మరి యూపీ ఎందుకు డెవలప్ అవుతూ ఉంది? ఎందుకంటే పక్కన ఉన్న బీహార్ ఎందుకు డెవలప్ అవుతుంది? ఒకప్పుడు బీహార్ అంటే ఆటవిక రాజ్యం ఉన్నారు, బ్రహ్మాండంగా డెవలప్ చేసుకో. ఒరిస్సా ఎలా డెవలప్ అవుతుంది? ఇంకోవైపు మహారాష్ట్ర ఎట్లా డెవలప్ అవుతుంది? గుజరాత్ ఎలా డెవలప్ అవుతుంది? ఇవి చూసుకోవాలి. ఇప్పుడు డ్రగ్ కల్చర్ అలవాటు పడి డ్రగ్స్ మేము సేవిస్తాం, మేము ఎంజాయ్ చేస్తామంటే దీనికోసం కాదు. మీరు ప్రజలకి ఎన్నుకుంది, మీరు చట్టసభలో ఉండవలసిన వాళ్ళు, పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తవలసిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించి ప్రాజెక్టులు కావాలని కోరుకోవాలి తప్పితే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తే డ్రగ్స్ సేవిస్తే మీరు అసలు ఎంపీగా అర్హులా? యాజ్ ఎ లామెన్ గా చెప్తున్నా, అంతే కదండి. ఇటువంటి వాళ్ళని ఇంకొకసారి ఎంపీ సీటు ఇవ్వకుండానే ఇదే ఎదిరిగిచ్చారు, అయిపోయింది. వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నట్టు. సరే, ఎమ్మెల్యే అయ్యారా ఎవరైనా కానీ, ఎంత స్థాయిలో ఉన్నా, వాళ్ళు ఎంత తోపు తురుములైనా, ఎంత డబ్బున్నా, అధికార మదంతో డబ్బు ఉంది కదా మమ్మల్ని ఎవరైనా చేయాలన్న ఆలోచనతో ఇట్లా చేస్తే వీళ్ళని వెనకేసుకొస్తే టీడీపీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇటువంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే అటు బీజేపీకి, జనసేన కూడా ఇబ్బంది పరిస్థితి. కాబట్టి ఇమ్మీడియట్గా ఆయన పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంచాలి. ఇంకో తప్పు చేస్తే ఇంకా అసలు పార్టీలో ఉంచకుండా చేయాలి.
అవసరమైతే ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్ వస్తే ఇంకొక వ్యక్తి సత్యులను ఎన్నుకోవచ్చు. అంతేగాని డ్రగ్ కల్చర్తో అలవాటు పడిపోయి ఆయన శాంపిల్స్ ఇవ్వమంటే వాటర్ పోసి ఇచ్చి తర్వాత పొద్దున్నే యూరిన్ ఇచ్చేస్తే దాంట్లో శాంపిల్ పాజిటివ్గా తెలిసి ఇప్పుడు తాత్కాలికమైన బెయిల్ వచ్చినంత మాత్రాన ఆయన నిర్దోషగా దోషే బహిరంగ మీడియా సమక్షంలో తెలిసింది కదండి. కాబట్టి ఏదేమైనా కానీ ఇటువంటి పరిస్థితులు సంఘానికి వ్యతిరేకంగా చేసేవాళ్ళు, ఈ డ్రగ్ కల్చరు అనేది ఈ తెలుగు రాష్ట్రాలకు మంచిది కాదండి. రైట్. డెఫినెట్ గా ఆయన మీద చర్యలు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి, పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంచాలి. ఇటువంటి వాళ్ళు తప్పు చేస్తే ఈ చర్య తీసుకుంటాం, ఈ పార్టీని బహిష్కరిస్తాం, అవసరం అయితే ఎంపీ పదవి నుంచి ఇచ్చేసేస్తాం అనే భయం అనేది కలగాలి. కలిగినప్పుడు కూడా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. రైట్ సార్, చూద్దాం సార్. ఇదేమన్నా కానీ అంటే కూటమి ప్రభుత్వం చాలా అంటే మంచి పేరు వస్తుంది, అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకా చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. దాని మీద కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. థ్యాంక్ యూ సార్.